అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నాయకులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గంగుల బ్రిజేందర్ రెడ్డి చాలా గొప్పగా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎవరైనా ఏదైనా కదిలిచ్చినా, ప్రతిపక్షంలో గతంలో మేము ఉన్నప్పుడు మీరు ఏం చేసినారంటే ఊగిపోయి నేను ఆలగడ్డకి డిగ్రీ కాలేజ్ తెచ్చినా, నేను ఆలగడ్డకి హాస్పిటల్ తెచ్చినా అని కొట్టుకొని చెప్పుకున్న గంగుల బ్రిజేందర్ రెడ్డి ఈరోజు నువ్వు ఎంత అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఏ విధంగా ఈరోజు నువ్వు డిగ్రీ కాలేజీలు తెచ్చి ఆలగడ్డకి ముఖాన్ని కొట్టినావో, ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పని ఏది కూడా పూర్తిగా చేయలేదు. ఈరోజు డిగ్రీ కాలేజీకి వచ్చిన ఎంత పెద్ద ఘనకార్యం చేసినావో నువ్వు, అసలు డిగ్రీ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో ఏంటో నీ పరిస్థితి అని చెప్పి చూడడానికి డిగ్రీ కాలేజీకి వస్తే ఇది డిగ్రీ కాలేజ్ లేదు. ఆళ్ళగడ్డలో డిగ్రీ కాలేజ్ లేదు. ఎద్దుల పాపమ్మ స్కూల్లో కాలేజ్లో డిగ్రీ కాలేజీని తీసుకొచ్చి దూర్చినారు. వీళ్ళకే ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు, వీళ్ళకే స్థలం లేదు. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, జూనియర్ కాలేజ్ పిల్లలకు కానీ ఇక్కడ వీళ్ళకే స్థలం లేదు, వీళ్ళకే ఫెసిలిటీస్ లేవు. కానీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించాడంట, కానీ బిల్డింగ్ మాత్రం తెప్పించుకోలేకపోయినాడు. చేత గాని ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైనా గతంలో పనిచేసినాడు అంటే ఆ పేరు గంగుల బ్రిజేందర్ రెడ్డికే వస్తుంది. మామూలుగా ఒకటి ఏదైనా శాంక్షన్ కావాలి అంటే, ఒక కాలేజో స్కూల్లో ఏదైనా శాంక్షన్ కావాలంటే పలానా ఊళ్ళో ఇంత స్థలం ఉంది, ఒక 3 ఎకరాలో 4 ఎకరాలో 10 ఎకరాలో ఇంత స్థలం ఉంది, ఈ స్థలం చూపించి ఆ తర్వాత శాంక్షన్లు తెస్తాడు బుద్ధునోడు ఎవడైనా. స్థలం లేదు, కాలేజ్ లేదు, బిల్డింగ్ లేదు, ఫండ్స్ లేవు. ఫండ్స్ కూడా లేకుండా కేవలం డిగ్రీ కాలేజు శాంక్షన్ చేపించి ఆ కాలేజీని తీసుకొచ్చి అసలు స్థలమే లేని ఎద్దుల పాపమ్మ కాలేజు దూర్చిపెట్టినారు. ఇటుకలు లేవు, పెంకులు ఊడిపోతున్నాయి, అసలు క్లీనింగ్ లేదు, బూజు పట్టి ఉంది కాలేజ్ మొత్తము. అమ్మాయిలకే కదా, అసలు స్టూడెంట్స్ ఎవరికి వాష్రూమ్స్ లేవు, టాయిలెట్లు లేవు, ఘోరంగా ఉన్నాయి క్లాస్ రూమ్స్. అదేవిధంగా కసుగొట్టడానికి పిల్లలు కసుగొట్టుకుంటున్నారు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి. ఈ కాలేజు ఏదైతే సోకాల్డ్ కాలేజ్ అని చెప్పి చూపించుకుంటున్నాడో ఆ కాలేజ్కి 2 సంవత్సరాల నుంచి కసుగొట్టేది ఎవరు? ఆడపిల్లలు కసుగొడుతున్నారు. చాలా గొప్పగా గుండెలు బాదుకొని ఎలక్షన్ టైంలో మొత్తుకొని చెప్పినాడు బ్రిజేందర్ రెడ్డి, కాలేజ్ తెచ్చినా మీ మూతులో కాలేజ్ తెచ్చినారు, ఉన్న కాలేజ్లో సరిపోని పిల్లలను తీసుకొచ్చి మీరు దాంట్లో దూర్చిపెట్టినారు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. కంప్యూటర్లు పనిచేయట్లేదు, కొన్ని క్లాస్ రూమ్స్లో బ్లాక్ బోర్డ్స్ లేవు. అసలు విచిత్రం ఏంటంటే ల్యాబ్స్ లేవు. అసలు ఇందాక అడగడం మర్చిపోయాను నేను ప్రిన్సిపల్ గుండా. ల్యాబ్స్, మామూలుగా ల్యాబ్స్ ఉంటాయంటే వీళ్ళకి స్టూడెంట్స్కి, ల్యాబ్స్ లేవు. అవునా? ల్యాబ్స్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎట్లా పాస్ అయినారు, ఎట్లా వాళ్ళని పాస్ చేయించారు, ఎక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు, ఎక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రాక్టికల్స్ అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అది కూడా వీళ్ళు ఆన్సర్ చెప్పాలి స్టాఫ్. అంటే మేము మాటలకి పరిమితం అయ్యి ఆలగడ్డ ప్రాంతంలో పేరుకి ఎమ్మెల్యేగానే తప్ప గతంలో చేసింది ఏమీ లేదు. ఒక పక్కన నేను చూపిస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చింది నేనే, జీవో చూపిస్తుంటే లేదు తెచ్చింది నేనే. పిచ్చి బట్టి పిచ్చోళ్ళు తిరుగుతున్నారు చూడు, కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ, అట్లా పిచ్చి బట్టి రోడ్డు మీద తిరుగుతున్నారు చూడు, అట్లా తిరుగుతున్నారు వైసీపీ నాయకులు. నేను తెచ్చినా నువ్వు కాదురా బాబు, ఇదిగో జీవో చంద్రబాబు నాయుడు ఇచ్చింది జీవో, నేను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినా అంటే లేదు నేనే తెచ్చినా.
డిగ్రీ కాలేజు మేము స్థలం చూపించి అన్ని విధాలుగా గవర్నమెంట్కి పంపించి శాంక్షన్ అయిందిరా అంటే లేదు లేదు నేను తెప్పించాను అన్నాను. మరి ఏది డిగ్రీ కాలేజ్ నువ్వు కట్టించిన బిల్డింగ్ ఏది? నేను ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉందేమో అనుకున్నా ఎన్ని రోజులు. లోపల ఆడ దాచిపెట్టాడేమో బ్రిజేందర్ రెడ్డి, ఆ దాచిపెట్టిన కాలేజ్లో పిల్లలు చదువుతున్నారేమో అనుకున్నా. ఇదేనా? ఎద్దుల పాపమ్మ ఎప్పుడో కట్టింది, నువ్వు కట్టించినట్టు ఇన్ని రోజులు చెప్పుకున్నావు. సిగ్గు లేదు. ఊరికే ప్రతిపక్ష ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు నాయకులే కాదు, జస్ట్ ఓటర్లు. అది కూడా దొంగోట్లు వేసేవాళ్ళు మీరు, దొంగోట్లు వేసేవాళ్ళు మీరు ఓటర్లే. జస్ట్ యు ఆర్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్. మీరు రాజకీయ నాయకులు కూడా పనికిరారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలా, చాలా తెలివితేటలు కావాలా, చాలా ఓపిక కావాలా. మీకు ప్రతిపక్షంలో ఉండేంత సీన్ కూడా లేదు. మీరు నా గురించి కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారా? 1 గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే మీ చిట్టా అంతా బయటకి ఇప్పుతా. నేను 1 గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఇవి బయటపడినాయి. మీరు నాకు సలహాలు చెప్తారా? మీరు నా మీద ప్రెస్ మీట్లు పెడతారా? యూజ్లెస్ ఫెలోస్. మీరు 10 సంవత్సరాల నుంచి నా గురించి మాట్లాడుతున్నారు, ఒక్కటి నిరూపించలేకపోయినారు. మీరు నాయకులు, మీరు నా మీద విమర్శలు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి నీతులు మాట్లాడినారనుకో, ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుడు కూతలు కూర్చున్నారనుకో, నేను యాక్షన్ తీసుకుంటా. లేదంటే మీకు నిజంగంటే చిత్తశుద్ధి ఉంటే నా మీద వేసిన అబండాలకి నిందలకి మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు నేను రెడీ. ఏ పోలీసులు మిమ్మల్ని అడ్డుకోరు, ఏ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయరు, ఏ పోలీసులు మీ జోలికి రారు. నేనే ఫ్రీ హ్యాండ్ ఇస్తా. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడతాము, మీరు రండి, నేను కూర్చుంటా. ఏమేమి ఉన్నాయో ప్రెస్ వాళ్ళని కూర్చోబెడతాం, మీడియా వాళ్ళని కూర్చోబెడతాం, అందరినీ కూర్చోబెడతాం. నా మీద ఉన్న ఆధారాలు మీరు ఏదైనా నిరూపిస్తే అందరి ముందర మీకు క్షమాపణ చెప్తా. మీరు సిద్ధమా? ఊరికే అప్పుడు సిద్ధం అని మొత్తుకొని తిరగడం కాదు. ఇప్పుడు సిద్ధమా చెప్పు నువ్వు. లేదంటే నోరు మూసుకొని ఇళ్ళల్లో కూర్చోండి. పిచ్చిగా బయటకు వచ్చి ఆడ డబ్బులు తీసుకుంటారు, ఈడ డబ్బులు తీసుకుంటారంటే చూస్తూ కూర్చోనము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఆధారాలు లేకపోతే నోరు మూసుకొని ఇళ్ళల్లో కూర్చోండి. మీరు చేసిన పనులు పిచ్చి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ అగల పనిచేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీని మీద దృష్టి పెట్టవు. అంగన్వాడీ దగ్గర నుంచి గుడ్లు కొట్టుకోవడాలు, అంగన్వాడీ నుంచి అన్ని సరుకులు కొట్టేసేడాలు, పాలు కొట్టేసేడాలు, ఇది నీ స్టైలు, మాది కాదు. నువ్వు చెప్పినావు చూడు, చికెన్ సెంటర్లు, శిల్పాలు పెడతా ప్రెస్ మీట్ ఆధారాలతో సహా. ఏం చేస్తున్నామో ఆలగడ్డలు అనేది ఆధారాలతో సహా ఓపెన్గా ప్రెస్ మీట్ పెడతా. అలా దించుకునేలాగా చేస్తా మిమ్మల్ని. నేను చేసే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటుంది, నేను చేసే ప్రతి ఒక్క దానికి నీతి ఉంది, నిరూపిస్తా. నువ్వు చెప్పినావు కదా చికెన్ సెంటర్లని, నేను చూపిస్తా. నేను చికెన్ సెంటర్లతో ఏం చేయబోతున్నా అనేది నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు చూపిస్తాను. నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. నువ్వు ఎట్లా జీతాలు ఇవ్వవంట. నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇప్పుడు పనిచేసింది ఎవడనుకున్నావు అక్కడ? ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎరుగుడు తిన్నా కానీ నేను సస్పెండ్ చేయను. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డిని బుక్ చేయాలనుకుంది ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్నే తిడుతున్నా. మీ ఎరుగుతున్న వాళ్ళని తిట్టట్లా. తప్పు చేస్తే ఆడు కొత్తపల్లైనా సరే, ఎరుగుడున్నా సరే శిక్ష పడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నుంచి మీరు పిచ్చి కూతలు కూస్తే లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? ఏం మంచితనం చూపిస్తాను అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా.
నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇక 2-3 పాపమని తీసేస్తున్నాను, కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్గా మళ్ళీ చెప్తున్నా, లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. దీనికి పుకార్లు అవసరం లేదు, దీంట్లో లోపల మాట్లాడేదేం లేదు. ఓపెన్గా చెప్తున్నాను, 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. గతంలో మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాము. తప్పు చేసిన వాడికి శిక్ష పెడితే వాడికి ఇబ్బంది పడతాం కదా, వాడు ఇబ్బంది పడతాడు కదా. ఆర్జేడి గారా, మీ పేరేంటండి? నాగలింగారెడ్డి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పోస్ట్లో? 2.5 years. ఓకే, ఇంతకుముందు ఎక్కడండి? అనంతపూరు చేశారా? ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు ఆలగడ్డలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది 2022లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ డబ్బులు వచ్చినాయా? సో మీకు ₹1 కూడా గత ప్రభుత్వంలో ₹1 కూడా ఇవ్వకుండా మిమ్మల్ని జస్ట్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది, పోయి దాంట్లో పడండి అని చెప్పినారు, అంతేనా? అంతే. ఓకే, సరే. ఇప్పుడు ఈ కాలేజ్కి ఎప్పుడైనా వచ్చినారా మీరు? ఏ 31st? అవునా? ఓకే, ప్రిన్సిపల్ని కలిసినారా? సెలవు పెట్టినాడు. ఈయనని ఎవరు ఇక్కడ వేసింది? కాదండి, కొత్తగా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యి ఆలగడ్డలో ఫస్ట్ టైం ప్రాంతంలో పెడుతున్నప్పుడు ఒక సస్పెండ్ అయిన క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎంత అవకతవకలు జరుగుతున్నాయో తెలుసా ఇక్కడ? ఐ డోంట్ కేర్ అండి, ఎవడు ముందున్నాడు ఎవడు అనుకున్నాడు అని కాదు. ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ప్రతిరోజు చిన్నపిల్లలు అంటే చదువుకున్న స్టూడెంట్స్ ఆడపిల్లలు కసుగొడుతున్నారు. స్వీపర్లు పోస్టులు లేవు. ఏంటి జూనియర్ అసిస్టెంట్ పేరు మీద చెక్కులు రిలీజ్ చేస్తున్నారు 50,000 40,000 రూపాయలతో. ప్రిన్సిపల్ సంతకాలు పెడుతున్నాడు. పెంకులు ఉన్నాయి, మొత్తం రూఫ్ అంతా పడిపోతున్న స్థాయిలో ఉంది. క్లీనింగ్ లేవు, బాత్రూమ్స్ లేవు. ఏం చెక్ చేస్తున్నారు? మీరు వచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి కదా వీళ్ళ మీద. ఎందుకండి ఆచి తూచి ఊరికే ఏదో నేమ్కే వాస్తే పడేయాలంటే పడేస్తారు. మీరు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయనప్పుడు ఎందుకు శాంక్షన్లు చేస్తున్నారు కాలేజీలో? గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ చేస్తుంటే మీరు అందరు నిద్రపోతున్నారా? ఇక్కడ ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు మీద చెక్ ప్రిన్సిపల్ 41,000 రూపాయలతో చెక్ మీద సంతకం పెట్టినాడు. ఉండండి, నేను చెప్తా, ఆగండి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఇప్పుడు ఒక ఇదేంటి వెబ్సైట్, కాలేజ్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కడప నుంచి 14,000 రూపాయలు ఖర్చు పెట్టి కాలేజ్ వెబ్సైట్ ఓపెన్. ప్రిన్సిపల్ ఈజ్ ఫ్రమ్ కడప అంట, ఆయన రాయలసీమ వాసుడంట. ఆయన కడపది కాబట్టి కడపకి ఇచ్చుకున్నాడంట ఆయన. ఏంటండి ఇవన్నీ ఆలగడ్డలో? వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఆల్ దిస్? ఎవరు చెక్ చేయాలనుకుంటున్నారా?
మీరు ఇమ్మీడియట్గా ఇతను సస్పెండ్ చేయండి. ఐ డోంట్ వాంట్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆలగడ్డ. ఒక్క బొట్టు పనికి రావట్లేదు ఇక్కడ. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పిల్లలు వాళ్ళే స్వీపింగ్ చేస్తున్నారు. ఆడపిల్లలు బాత్రూమ్ పోవడానికి టాయిలెట్స్ లేవు. ఎందుకు డిగ్రీ కాలేజీలు పెడుతున్నారు మీరు ఇక్కడ? యూ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పీపుల్. ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత ఈ ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ గా. మీరు యూ రైట్ ఏ రిపోర్ట్ సార్. మీరు రిపోర్ట్ రాయండి మొత్తం, మీకు ప్రూఫ్ తో సహా ఆధారాలతో సహా మీకు వాట్సాప్ పెడతా నేను. యూ కైండ్లీ రైట్ ఏ రిపోర్ట్. ఐ డోంట్ వాంట్ సచ్ పీపుల్ బీయింగ్ ఇన్ ఆలగడ్డ. ఇమీడియట్లీ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పీపుల్. ఐడి కాలేజ్ ప్రిన్సిపల్ మేడం స్టూడెంట్ ఫీజు ఫోన్ చేసేయండి. ఈ బుక్ చెక్ చేయరా మీరు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ చెక్ దిస్ బుక్? నేను సంతకాలు పెడతాను మేడం. మొత్తం ఉన్నిందంటే ఆటోమేటిక్ నేను ఖర్చు పెట్టుంటాను. ఆటోమేటిక్ ఇప్పుడు ఇది పోతే మీకు తెలిసిన వాళ్ళు ఆ లెక్కలు అడగట్లా, మీ ఇంట్లో ఖర్చులు పెట్టిన లెక్కలు అడగట్లా. గవర్నమెంట్ సొమ్ము మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా రాసినారు? మీరు సంతకం పెట్టేటప్పుడు ఈ పలానా ప్రిన్సిపల్ ఇంత డబ్బులు తీసుకున్నాడు కింద దేనికని రాయరా అని అడుగుతున్నా నేను. ఆల్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ ప్రతి దానికి బిల్లు ఉంటుంది. అట్లా మొత్తం కన్జ్యూమర్ ఐటమ్. ప్రిన్సిపల్ 8,300. మళ్ళీ నమ్మితే వాళ్ళకి మళ్ళీ కరెంట్ బిల్ ఎందుకు జూనియర్ అడుగుతారు. అట్లా మీరు వాళ్ళు కడతారా? 25% వాళ్ళు కడతారు. మేము కడతాం వాళ్ళకి. మీరు కడుతున్నారు షేరింగ్. ఎందుకు? రేకులు ఆ బూజు ఆ గలీజు ఎందుకు క్లీన్ చేసుకోవట్లేదు అని అడుగుతున్నాను నేను. కుర్జీలకి టేబుల్కి 7,000 8,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఎందుకు పెంకులకి, అంటే వర్షాకాలం పిల్లలు చదువుతున్న టైంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ పెంకులు ఎందుకు క్లోజ్ చేసుకోలేదు? కిటికీలు ఎందుకు డోర్లు పెట్టుకోలేదు? ఏం చేస్తున్నాను నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారా మీరు? ఇదే ఇప్పుడు మీరు చెప్పిన ఇదే డైలాగు మీరు అంటే మిమ్మల్ని ఉద్యోగాల్లో పెట్టుకొని మేము టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? మీకు ఏదో ప్రాబ్లం ఉంది, దయచేసి మీరు ఆలగడ్డ ప్రాంతంలో మీరు సెట్ గారు, మీరు వెళ్ళిపోండి లీవ్ పెట్టుకొని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.